హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. ఈరోజైతే వేడివేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పల్లి కారం అండి. చాలా బాగుంటుంది. ఒకసారి సింపుల్గా ట్రై చేయండి. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా ఇక్కడ మనం పల్లీలని ఇలా ఎర్రగా వేయించుకొని తీసుకోవాలండి. ఇలా వేయించుకొని పొట్టు తీయాల్సిన అవసరం లేదు. అందులోనే కొంచెం చింతపండు, కొన్ని ఎల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, మనకి కారానికి కావలసినంత కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసి ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే మనకు మాడిపోకుండా ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం చేసుకున్న పల్లి కారాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పల్లి కారం రెడీ అయిపోయిందండి. ఐ హోప్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.